ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్లో మనం పైథాన్లో వచ్చేసరికి అరేస్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ అరేస్ అంటే ఏంటి అంటే అరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ సింగిల్ వేరియబుల్. అంటే ఏంటంటే ఒక మల్టిపుల్ వాల్యూస్ అనేవి తీసుకున్నాం అనుకోండి, బట్ అన్నిటినీ కూడా ఒక సింగిల్ వేరియబుల్లోని స్టోర్ చేయడాన్ని ఏమంటారు అంటే అరేస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏ అనే ఒక నిమిషం. సో ఏ అనే ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. సో ఏ అనే వేరియబుల్ ఇచ్చి దాంట్లోన ఏమైనా వాల్యూ అంటే ఏమేమి తీసుకున్నానంటే సమ్ 1 అనే వాల్యూ తీసుకున్నాను. తర్వాత అదేవిధంగా బి అనే వేరియబుల్ తీసుకొని దానిలో ఒక 2 అనే వాల్యూ ఇచ్చాను. అదేవిధంగా సి అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఏమి ఇచ్చానంటే 3 అనే వాల్యూ అనేది స్టోర్ చేశాను. ఇక్కడ ఏంటి ఒక్కొక్క వాల్యూకి ఒక్కొక్క వేరియబుల్ అనేది ఇచ్చాను. అంటే ఒక్కొక్క వాల్యూని సపరేట్గా ఒక్కొక్క వేరియబుల్లో స్టోర్ చేయడం అయితే చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రింట్ చేయాలనుకోండి. సో ప్రింట్ ఆఫ్ ఏ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 1 అనే వాల్యూ వస్తుంది. లేదు ప్రింట్ ఆఫ్ బి ప్రింట్ ఆఫ్ సి అన్నాము అనుకోండి, అప్పుడు 1, 2, 3 అనే వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ అవుట్పుట్ చూసారు కదా, 1, 2, 3 అని ఇచ్చాం. అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అవుట్పుట్ కింద రావాలి అంటే మనం అన్ని వేరియబుల్స్ని కూడా మనం ప్రింట్ చేయాలి, అవునా? సో ఇక్కడ ఈ ఎరే వచ్చేసరికి ఏంటంటే ఎరేస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ వన్ సింగిల్ వేరియబుల్. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇన్ని మల్టిపుల్ వాల్యూస్ తీసుకున్నాం, ప్రతి వాల్యూకి కూడా ఒక్కొక్క వేరియబుల్ అనేదని ఇచ్చాం. ఇక్కడ అలా కాకుండా ఎరేలో ఏంటి అంటే అన్ని వాల్యూస్కి ఒకే ఒక వేరియబుల్ ఇస్తాము అంట. సో అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఏం చేస్తాము అంటే సింగిల్ వేరియబుల్లోనే మొత్తం స్టోర్ చేస్తాం. ఇక్కడ మనం ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి డబల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు, సింగిల్ కోట్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, 1 నెక్స్ట్ మళ్ళీ డబుల్ కోట్స్ ఇచ్చి 2 నెక్స్ట్ మళ్ళీ డబుల్ కోట్స్లోనే 3 అనే వాల్యూస్ ఇద్దాం. ఇప్పుడు ఏంటి ఏ బి సి ఇన్ని వేరియబుల్స్ అనే వాటిని మనము ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడున్న ఈ మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా ఒక సింగిల్ వేరియబుల్లోనే ఏమై ఉన్నాయి, స్టోర్ అయి ఉన్నాయి. సో దీన్ని ఏమంటారంటే అరే అని అంటారు. సో ఇప్పుడు మనం ఈ రన్ అని చేసామనుకోండి, సో మనకు అవుట్పుట్ ఏమన్నా వస్తుంది. సో 1, 2, 3 అది కూడా లిస్ట్ ఫార్మాట్లోనే వస్తుంది. మనకి ఇక్కడ ఏదైతే విధంగా ఉందో అదే విధంగా వస్తుంది. సో అక్కడ మనం డబల్ కోట్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ సింగిల్ కోట్స్లో ఇస్తాం. ఒకవేళ అక్కడ మనం సింగిల్ కోట్స్లో ఇచ్చినా కూడా ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి సింగిల్ కోట్స్లోనే వస్తుంది. సో డబల్ కోట్స్ ఇచ్చినా సింగిల్ కోట్స్ ఇచ్చినా నో ప్రాబ్లం, ఏ కోట్స్ అయినా ఇవ్వచ్చు. అవుట్పుట్కి వచ్చేసరికి లిస్ట్ ఫార్మాట్లోనే వస్తుంది, అదేవిధంగా సింగిల్ కోట్స్ తోటి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అందరికీ డౌట్, చాలామంది ఏంటి డౌట్ అంటే లిస్ట్ కూడా స్క్వేర్ బ్రాకెట్సే కదా. సో లిస్ట్, సెట్ అని, నెక్స్ట్ టపుల్ అని, డిక్షనరీస్ అని, ఇవన్నీ కూడా ఆల్రెడీ మన క్లాస్లో మన ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో లిస్ట్ చూసుకున్నట్లయితే అది కూడా స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ చూపించుకున్నాం కదా, సో దాంతో ఇండికేట్ చేస్తారు. సో సేమ్ అందులో కూడా వాల్యూస్ అనేది తీసుకుంటారు, సో ఇందులో ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తారు. అదేవిధంగా లిస్ట్లో కూడా డూప్లికేట్ వాల్యూస్ అంటే ఇక్కడ 3 ఉందనుకోండి, ఇంకొకసారి కూడా 3 తీసుకున్నా కూడా రెండిట్లోనే అలౌ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఫిక్స్డ్ సైజ్ మాట. సో అది డైనమిక్, ఇది ఫిక్స్డ్ సైజ్. మెయిన్గా డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ చూసారా రాశాను నేను, లిస్ట్ వచ్చేసరికి కెన్ స్టోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్కి ఎరేకి మెయిన్గా మనం ఎలా చెప్తాము అంటే ఇక్కడ ఉన్న ఈ లిస్టులోన మనము డిఫరెంట్ డేటా టైప్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏంటి 1 అని ఇచ్చాము, ఇక్కడ సెకండ్ వన్ ఏ అని ఇవ్వచ్చు, థర్డ్ వన్ ఒక పర్టికులర్ స్ట్రింగ్ అనేది ఇవ్వచ్చు. అంటే మనము ఒకే లిస్టులోన డిఫరెంట్ టైప్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి అరే వచ్చేసరికి కెన్ ఓన్లీ స్టోర్ 1 టైప్ ఆఫ్ డేటా ఎట్ ఎ టైం. అంటే ఇప్పుడు నెంబర్స్ ఫస్ట్ ఒక దాంట్లో నెంబర్ పెట్టామనుకోండి, మిగతా అన్ని వాల్యూస్ నెంబర్స్లోనే తీసుకోవాలి. లేదు ఫస్ట్ స్ట్రింగ్గా లేదా క్యారెక్టర్గా తీసుకున్నాం అనుకోండి, మిగతా అన్ని వాల్యూస్ ఫస్ట్ది ఏదైతే తీసుకున్నామో అదే డేటా టైప్ తీసుకోవాలి. సో ఇది ఏంటి అంటే ఒకే ఒక డేటా టైప్ అనేది ఒక టైంలో తీసుకుంటుంది. అదే లిస్ట్ అనుకోండి, డిఫరెంట్ డేటా టైప్స్ని ఒకేసారి అది రన్ చేస్తుంది. అర్థమైందా? సో లిస్ట్కి, అరేకి, సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా సిమిలర్ డేటా టైప్స్, ఇక్కడ ఉన్నవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్. అదే లిస్ట్కి, అరేకి మెయిన్గా ఉన్న డిఫరెన్స్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు లిస్ట్కి, అరేకి. ఓకేనా? సో ఇప్పుడు మనం తీసుకునేది ఏంటిది, అరే. ఎందుకంటే అన్నీ కూడా ఒకే డేటా టైప్, అన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్, అన్నీ కూడా నెంబర్సే కాబట్టి
ఇది అన్నీ కూడా ఏంటి, సో ఒకే ఒక డేటా టైప్ కాబట్టి దీన్ని ఎరే అని అంటున్నాము. సో అర్థమైంది కదా ఏ విధంగా దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది. సింటాక్స్ ఎలా ఉంటుంది, వేరియబుల్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటాము, ఈక్వల్ టు తీస్తాము. సో ఇక్కడ ఏంటి స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాము. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసుకున్న తర్వాత డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేస్తాము. అది ఎయిదర్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, క్యారెక్టర్ అవ్వచ్చు. దానికి మనం డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ యూజ్ చేస్తాం. సో వాటి మధ్యలో వాల్యూస్ అనేవి యూజ్ చేసి సో ప్రతి వాల్యూకి మధ్యలో కామాతోటి ఆ రెండు వాల్యూస్ని సపరేట్ చేస్తాం. సో తర్వాత ప్రింట్, సో ఏదైతే వేరియబుల్ ఉందో దాన్ని ప్రింట్ చేస్తాం. సో ఇది మనకి సింటాక్స్, ఇది ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో అర్థమైంది కదా ఎరే అంటే ఏంటో. నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఇప్పుడు ఎలాగా మనకి అవుట్పుట్ ఎలా వచ్చిందో, మనకి నార్మల్గా 1 2 3 అనేవి లిస్ట్ రూపంలో వచ్చింది. లేదు నాకు అలా కాదు, ఓకేనా. సో ఇలా కాకుండా నాకు ఓన్లీ పర్టికులర్గా ఆ వాల్యూ మాత్రమే కావాలి. ఆ ఉన్న స్టోరింగ్ అంత డేటాలో కూడా పర్టికులర్ ఒకటే రావాలంటే మనం నార్మల్గా ముందు క్లాసెస్లో ఏమని చూసాము, సో ముందు క్లాసెస్లో మనం ఇండెక్సింగ్ వాల్యూస్ అనేవి చూసాం, అవునా. సో ఇందులో కూడా ఇండెక్సింగ్ వాల్యూ తీసుకోవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్, సో ఇక్కడ ఎరే ఏంటి అంటే వేరియబుల్. సో ఈ ఏ అనేది అంటే ఈ ఏ అనే ఒక ఎరేలో ఈ వాల్యూస్ అన్నిటిని స్టోర్ చేసాం కాబట్టి ఏ ఆఫ్ 0, ఓకేనా. లేదు 0 కాదు. సో ఇండెక్సింగ్ వాల్యూస్ ఏంటి, ఇది 0, ఇది 1 2. ఇండెక్సింగ్ వాల్యూ తెలుసు కదా, ఇండెక్సింగ్ వాల్యూస్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి. 0 1 2, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 0 1 2. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ ఆఫ్ 2 వాల్యూ కావాలి. ఏ ఆఫ్ 2 వాల్యూ అంటే ఇక్కడ ఏంటి 0 1 2 అంటే 2 ప్లేస్లో ఏముంది ఇక్కడ 3 అనే వాల్యూ ఉంది. సో ఏ ఆఫ్ 2 అనేది కావాలి. సో దీన్ని మళ్ళీ సపరేట్గా ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాను, ఓకేనా. పెట్టుకొని ఇప్పుడు ప్రింట్ ఎక్స్ చేస్తున్నాను. సో ప్రింట్ ఎక్స్ చేసేటప్పుడు ఇది ఇప్పుడు మనకి ఏమొస్తుంది, సో ఆ పర్టికులర్ ఎరేలోకి వెళ్తుంది. ఎరోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏ ఆఫ్ 2 అంటే ఈ ఇండెక్సింగ్ వాల్యూని దాంతో చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏం వాల్యూ ఉంది, ఓకే 3 ఉంది. సో ప్రింట్ ఎక్స్ అనగానే 3 అనేది ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్ చూసారు కదా 3 అనేసి అయితే మనకు వచ్చింది. సో ఈ విధంగా మనకి ఏదైతే పర్టికులర్ వాల్యూ కావాలో ఆ వాల్యూని, ఒకవేళ 2 కావాలనుకోండి ఏ ఆఫ్ 1 అని, 1 కావాలంటే ఏ ఆఫ్ 0 అని, అంటే ఇండెక్సింగ్ వాల్యూస్ బట్టి మనం ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ సపరేట్గా ఒక వేరియబుల్ ఇచ్చుకొని మనం ప్రింట్ చేయడం అయితే చేస్తాం. సో ఈ విధంగా చేస్తాం. ఒకవేళ నేను వాల్యూస్ని ఏం చేయాలనుకుంటున్నానంటే రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని ఉంది, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 అనే వాల్యూస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ 2 ప్లేస్లో ఏం చేయాలనుకుంటున్నాను, 4 కావాలనుకుంటున్నాను. 2 వాల్యూని 4 కింద రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాం మనం అంటే ఇప్పుడు ఈ 2 అనేది దాని యొక్క ఇండెక్సింగ్ వాల్యూ ఎంత, 2 యొక్క ఇండెక్సింగ్ వాల్యూ. సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసరికి 0తో స్టార్ట్ అవుతుంది అన్నాం ఇండెక్సింగ్ వాల్యూ. సో 0 1 2, అప్పుడు 2 యొక్క ఇండెక్సింగ్ వాల్యూ ఎంత 1. ఇండెక్సింగ్ వాల్యూ వేరు, లెంత్ వేరు. లెంత్ అనేది ఎప్పుడు కూడా అంటే అక్కడ ఎన్ని ఉన్నాయో అలాగా 1 2 3 4 5 అని కౌంట్ చేసేస్తాం లెంత్ అయితే. ఇండెక్సింగ్ వాల్యూస్ అయితే 0 1 2 3 అంటే 0 నుండి కౌంట్ చేస్తే దాన్ని ఇండెక్సింగ్ వాల్యూస్ అని, ఫస్ట్ 1 నుండి కౌంట్ చేస్తే దాన్ని లెంత్ అని అంటాం. సో ఇక్కడ మనం 0 నుండి కౌంట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే ఇండెక్సింగ్ వాల్యూస్ అంటాం. సో 0 1 అంటే 2 యొక్క వాల్యూ ఏంటి 1. సో ఏ ఆఫ్ 1 అనేదాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఎలా రీప్లేస్ చేయాలనుకుంటున్నాము, 4 కింద రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో ఆ 4 కూడా డబుల్ కోట్స్ అని పెట్టుకోవాలి. సో ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు 4 అంటే ఏ ఆఫ్ 1 ప్లేస్లో ఉన్న 2ని మనం 4గా రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, మనం ప్రింట్ ఏ మాట. సో ఇప్పుడు ఏంటవుతుంది, ఈ ఏ ఆఫ్ 1లో ఉన్న ఈ 4 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ అనే ఎరేలో స్టోర్ అవుతుంది, అవునా. ఏ అనే ఎరేలో ఉన్న 2 ప్లేస్లోని రీప్లేస్ అవుతుంది. కాబట్టి మనం ఏమి ఇప్పుడు ప్రింట్ చేయాలి, ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి, ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఏం చూసాము, ఎరే అనేది ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సెకండ్ ఏం చూసాము, ఇండెక్సింగ్ వాల్యూస్ అనేవి ఎలా తీసుకోవాలనేది చూసాం. థర్డ్ వచ్చేసరికి వాల్యూస్ని ఎలా రీప్లేస్ చేయాలో చూస్తున్నాం. ఎలా రీప్లేస్ చేస్తాం, దాని యొక్క పర్టికులర్ వాల్యూ యొక్క ఇండెక్సింగ్ వాల్యూని బట్టి తీసుకొని దానికి సో ఇండెక్సింగ్ వాల్యూ తీసుకుంటాము, పక్కన ఈక్వల్ టు మనం ఏదైతే వాల్యూ అనేది రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ అనేది రాస్తాము. ఎరే యొక్క వేరియబుల్ అనేదాన్ని ప్రింట్ చేస్తాం.
ఓకే కదా. సో ఇప్పుడు మనకి తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి ఏంటి అవుట్పుట్ కింద ఏం రావాలి, ఆ యొక్క 2 ప్లేస్లోన 4 అనేది రీప్లేస్ అవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి ఏమని వచ్చింది 1 4 3. సో ఇక్కడ ఇండెక్సింగ్ వాల్యూ, సో ఇక్కడ 2 ఉన్న దగ్గర మనకి ఏమని వచ్చింది 4 అని వచ్చింది. అర్థమైందా. సో లేదు నాకు 3 ప్లేస్లోనే సమ్ వాల్యూ కావాలి, అప్పుడు a(2) అంటే ఇండెక్సింగ్ వాల్యూ బట్టి మారుతుంది. a(2) = 5. ఓకేనా. సో డబుల్ కోట్స్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇది మాట. సో ఇదేంటి మనకి రీప్లేసింగ్ ద వాల్యూస్. సో నెక్స్ట్ ఏంటంటే లెంత్. సో లెంత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, సో లెంత్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సో ఇందాకలాగే ఒక వేరియబుల్ అనేది తీసుకుందాం x = సో లెంత్ ఆఫ్ అంటే LEN ఆఫ్ దేనికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఏకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ప్రింట్ ఏం చేయాలి x. సో ఇక్కడ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఏ అనేదని, లెంత్ ఆఫ్ ఏ అంటే ఏమని చెప్పాను, ఇండెక్సింగ్కి లెంత్కి డిఫరెన్స్ ఏం చెప్పాను, ఈ లెంత్ అయితే 1 నుండి స్టార్ట్ అవుతుంది, ఇండెక్సింగ్ అయితే 0 నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ఏ వచ్చేసరికి ఈ లెంత్ ఆఫ్ ఏ అనే వేరియబుల్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, వాల్యూని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దేన్ని ప్రింట్ చేయాలి, ఎక్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి, ఏని ప్రింట్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఏ యొక్క లెంత్ అనే దాన్ని దేనిలో స్టోర్ చేస్తున్నాం, ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సో ఇక్కడ ఏంటి 1 నుండి స్టార్ట్ చేయాలి లెంత్ కాబట్టి 1 2 3. సో దీని యొక్క సైజ్ ఎంత, లెంత్ ఎంత 3. సో ఇది మనకు అవుట్పుట్ కింద వస్తుంది. సో చూసారు కదా మనకు అవుట్పుట్ ఏమొచ్చిందో 3 అని వచ్చింది. సో లెంత్ అయితే ఎలా చేయాలి, ఇండెక్సింగ్ అయితే ఎలా చేయాలి, వాల్యూస్ని రిప్లేస్ అనేది ఎలా చేయాలి, అరేస్ అంటే ఏంటి, లిస్ట్కి అరేస్కి డిఫరెన్స్ అంటే ఏంటి తెలిసింది కదా. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.